ఉన్నాయి ఉగాది బొబ్బట్లు. చాలా రుచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు లేదా భక్ష్యాలు తయారు చేసుకుందాం. శనగపప్పు ఒక 3 గంటలు అట్లా బాగా నానబెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నానబెట్టిన శనగపప్పుని ఉడికించుకోవాలి. అగో బాగా ఉడికింది, చూసారా? దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. చూడండి ఎంత బాగా ఉడికిందో, ఇట్లా స్మాష్ చేస్తేనే తెలిసిపోతుంది. ఆ ఉడకబెట్టిన శనగపప్పుని కొంచెం ఆ వాటర్ గుంజుకునేంతసేపు వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత బాగా ఆరేదాకా ఉంచాలి. ఎందుకంటే ఆ తడి ఉంటే కొంచెం దాన్ని లడ్డు చేయడం కొంచెం కష్టమవుతుంది. పప్పు కొంచెం ఆరితేనే లడ్డు చుట్టడానికి వస్తుంది. నీరుందనుకో లడ్డు చుట్టడానికి రాదు. పప్పు బాగా ఆరేలోపు మనం ఈలోపు గోధుమ పిండి కలిపి పెట్టుకుందాం. నేనైతే 1/2 kg అట్లా గోధుమ పిండి తీసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కొంచెం స్మూత్గా రావడానికి కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ఆ నెయ్యి నూనె కొంచెం పిండిలో కలిసేటట్టుగా కొద్దిసేపు అటు ఇటు కలిపి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని స్మూత్గా కలుపుకోవాలి. ఇలా ముద్దగా అయ్యేదాకా కలిపి కొద్దిసేపు పక్క పెట్టుకోవాలి. బాగా మ్యారినేట్ అయితేనే పిండిని మనం ఇష్టం వచ్చిన షేప్లో మౌల్డ్ చేయడానికి సులువుగా ఉంటుంది. పిండి మ్యారినేట్ అయ్యేలోపు ఈలోపు బెల్లం కట్ చేసుకుందాం. బాగా తురుముకోవాలి సన్నగా. ఆ పిండిలో కలవాలి కాబట్టి కొంచెం ఎంత సన్నగా వీలుంటే అంత సన్నగా తురుముకోవాలి. కొంచెం యాలకులు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. వీడియోలో చూపించిన విధంగా అంత సన్నగా తరిగి కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే బాగుంటుంది టేస్ట్కి. బెల్లం తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని నీరు బాగా గుంజుకోవాలని చెప్పిన కదా, ఆ నీరంతా గుంజుకున్న తర్వాత ఒక బౌల్లో శనగపప్పు, బెల్లము వేసుకొని బాగా కలుపుకొని, ఇంకా మనకి అది స్మాష్ అవ్వకపోతే ఓ పప్పు గుత్తి తీసుకొని బాగా రుబ్బును. ఇది వితౌట్ మిక్సీ అన్నమాట. మిక్సీలో వేయకుండా డైరెక్ట్ పప్పు గుత్తితోనే రుబ్బేసిన పిండిని బాగా బెల్లం అంతా కలిసేలాగా. చూడండి, బెల్లం శనగపప్పు బాగా కలిసేదాకా రుబ్బిన తర్వాత ఇలా ఉండలుగా లడ్డూలుగా బాగా చుట్టుకోవాలి. 1 by 1 అన్నీ చేసి ఒకే దగ్గర పెట్టుకోవాలి. చూడండి అన్నీ చేసేసాను నేను. లడ్డూలు చేసిన తర్వాత గోధుమ పిండి ఒక్కొక్క ముద్ద తీసుకొని అలా నేను వీడియోలో చూపించిన విధంగా అట్లా తాల్చి శనగపప్పు లడ్డూని అందులో పెట్టి క్లోజ్ చేయాలి. లైక్ మోమోస్ ఉంటాయి కదా, ఆ విధంగా. చూడండి వీడియోలో చూపించిన విధంగా అట్లా కొంచెం చిన్నప్పుడు మనం గురుగులాట ఆడుకునేటప్పుడు తాలుస్తుంటాం చూడు, అట్లా చేసుకొని ఆ లడ్డూని అందులో పెట్టి దాన్ని క్లోజ్ చేసి చిన్నగా మళ్ళీ చపాతీ మాదిరి తాల్చుకోవాలి. అంతే. కొంచెం స్లోగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అందులో ఉన్న ఆ శనగపప్పు బయటికి వెళ్ళకుండా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ చిన్నగా తాల్చుకుంటూ చేయాలి. చూడండి నేను ఎలా చేశాను. అలా చేసిన దాన్ని కొంచెం స్లోగా తీస్తూ పెనం మీద వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. కొంచెం లైట్గా నెయ్యి వేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. కొందరికి నెయ్యి నచ్చుద్ది, కొందరికి నెయ్యి నచ్చదు. నేనైతే వేస్తున్నాను. ప్రతి బొబ్బట్టుకి కొంచెం 2 drops అలా నెయ్యి వేసుకొని బాగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్. అంతే, బొబ్బట్లు తయారీ ఇంతే, ఈజీనే. కాకపోతే ఆ పప్పు ఉడకబెట్టడం అవన్నీ చేయడం అయితే కొంచెం కష్టమే. చేస్తుండడం మాత్రం ప్రాసెస్ మటుకు చాలా ఈజీ.
ఇంకోటి కూడా మీకోసం చేసి చూపిస్తున్నా చూడండి. కొంచెం అలా ఒక ముద్ద తీసుకొని దాన్ని సేమ్ మేమైతే చిన్నప్పుడు ఆడుకుంటుంటే గురుగులు ఇట్లనే చేసుకునేది, సేమ్ అలాగే చేసుకొని అందులో ఒక పిండి ముద్ద పెట్టేస్తే అయిపోతుంది. శనగపప్పు పిండి పెట్టి దాన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ తాల్చి చేసుకుంటూ 1 by 1 కాలిస్తే అంతే, బొబ్బట్లు తయారీ అయిపోతుంది. ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు, టేస్టీ టేస్టీ అయిన బొబ్బట్లు. అట్లే పోసేయరా. బా టేస్ట్ ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి, చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఉగాది బొబ్బట్లు చాలా రుచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, సూపర్.